వికారాబాద్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నేను కోరేది ఒకటే, ఇక్కడ ఒక వాదన చెప్తా ఉన్నారు కొంతమంది. మొన్ననే 3 నెలల కిందట కేసీఆర్ గారికి ఓట్లేసినాం, ఆనంద్ గారిని గెలిపించినాం, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసినాం, ఈ పార్లమెంట్ ఎన్నికకు కేసీఆర్కి సంబంధం లేదు, ఇది రాహుల్ గాంధీ మోడీ వాళ్ళిద్దరి మధ్యలోనే జరుగుతుందని చెప్పి ఇక్కడ ఒక ఆయన తిరుగుతూ ఉన్నాడు. జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యం, జాతీయ పార్టీలతోనే ఏదేదో చేసేస్తాం అని మాట్లాడుతున్నాడు. ఈ మీటింగ్కు వచ్చిన ఒక ప్రతి అక్క, ప్రతి చెల్లె, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు ఒక్క మాట దయచేసి ఆలోచించాలని కోరుతున్నా. 71 ఏళ్ళైంది భారతదేశానికి స్వతంత్రం వచ్చి. ఈ 71 ఏళ్లలో జాతీయ పార్టీలు తప్ప ఎవరు పరిపాలించారు ఈ భారతదేశాన్ని? కాంగ్రెస్, బీజేపీ. 55 ఏళ్ళు కాంగ్రెస్, 13 ఏళ్ళు బీజేపీ. ఈ 2 పార్టీలే దేశాన్ని పరిపాలించినాయి. మళ్ళీ అవే 2 పార్టీలు వచ్చి మాకే గుద్దండి, మాకే గుద్దండి, మేమే చేస్తాం. మీరు ఆలోచించండి. మీరు ఇన్ని రోజులు వాళ్ళకు గుద్దిరు, ఢిల్లీలో వాళ్ళు మిమ్మల్ని వంగబెట్టి గుద్దిరు తప్ప చేసింది మాత్రం ఏమీ లేదు. అందుకే ఒక్క మాటలో చెప్పాలంటే టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే ఏమొస్తుంది, కేసీఆర్ సైనికులు 16 మంది ఢిల్లీలో ఉంటే ఏమొస్తుందంటే ఒక్క మాటలో చెప్పచ్చు. ఈరోజు కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే, తెలంగాణ నుంచి కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీకి లాభం, బీజేపీ ఎంపీలు గెలిస్తే నరేంద్ర మోడీకి లాభం, టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ గడ్డకు లాభం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ మాట ఎందుకంటున్నా అంటే కేసీఆర్ గారికి ఇప్పటికే మీ దయతో 2వ సారి మీరు ముఖ్యమంత్రిని చేసినారు. ఆయనకు కొత్తగా ఇంకో పదవి తెల్లారో మర్నాడో వస్తుందని అనుకునేందుకు లేదు. కానీ రేపు 16 మంది గులాబీ సైనికులు ఢిల్లీలో ఉంటే ఢిల్లీ మెడలు వంచి, ఢిల్లీని శాసించి నిలదీసి మన రాష్ట్రానికి సాధించుకునేది పావలసినవి సాధించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడే సోదరుడు శాసనసభ్యుడు మీ ఎమ్మెల్యే ఆనంద్ గారు ఒక మాట చెప్పిండ్రు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పోరాటం కరెంట్ అడిగితే కాల్చి చంపినోళ్లకు, అడగకుండానే 24 గంటల కరెంట్ ఇచ్చిన వాళ్ళకు మధ్యన జరుగుతున్న పోరాటం. ఎటువైపు ఉంటామో తేల్చుకోవాల్సిన అవసరం మనందరికి కూడా వచ్చింది. ఇంకొక మాట కూడా దయచేసి మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు సిగ్గుండాలే ఓట్లు అడిగేతందుకు. ఎందుకు ఈ మాట అంటున్నా ఉత్తగానే అంటలేను, నోటికి ఏది వస్తుంది మాట్లాడు కాదు. ఈరోజు వికారాబాద్లో రైతులు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు మా పొలాలకు కృష్ణా నీళ్ళు వస్తాయి, పాలమూరు ఎత్తిపోతల పథకం రంగారెడ్డి జిల్లాకు ఎప్పుడు వస్తుంది, మా వికారాబాద్ పొలాలకు నీళ్ళు ఎప్పుడు వస్తాయని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక్క మాట మీరు దయచేసి జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకోవాలి. ఈరోజు పాలమూరు ఎత్తిపోతల పథకానికి అడ్డుపడుతున్న విలన్లు మరెవరో కాదు, కాంగ్రెస్ నాయకులే. పాలమూరులో ఉండే కాంగ్రెస్ నాయకులు కోర్టుకు పోతారు, కేసులు వేస్తారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపాలే, పర్యావరణ అనుమతులు రద్దు చేయాలని చెప్పి అక్కడనేమో కోర్టుకు పోతారు. వికారాబాద్కి వచ్చే వరకు, పరిగికి వచ్చే వరకు, తాండూరుకు వచ్చే వరకేమో ఇక్కడి కాంగ్రెస్ నాయకులు పాదయాత్రలు చేస్తారు, నీళ్లు ఇవ్వాలంటారు. అక్కడ ఆపేది వాడే, ఇక్కడ వచ్చి లొల్లి పెట్టేది వాడే. అంటే కడుపులో గుద్దెటోడు వాడే, నోట్ల పిపర్మెంట్ పెట్టినట్టు మళ్ళీ ఇక్కడికి వచ్చి యాక్టింగ్ చేసేటోడు వాడే. ఇదేనా నీతి? చెప్పమనండి. నేను చెప్పేది తప్పైతే ఇక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థిని తప్పని చెప్పమనండి. కాంగ్రెస్ నాయకులు ఎవరైతే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపి వికారాబాద్ రైతుల నోట్లో మట్టి కొడుతున్నారో, నేను చెప్పింది తప్పైతే దేనికైనా సిద్ధమనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కానీ కొంతమంది చిల్లర కాంగ్రెస్ ప్రయత్నం చేస్తే ఆగేది లేదు. ఒక్క మాట వికారాబాద్ చౌరస్తాలో మీ అందరి సమక్షంలో చెప్తా ఉన్నా. రాబోయే 1.5 సంవత్సరంన్నర 2 ఏళ్ల లోపలనే ఈ వికారాబాద్ ప్రాంతానికి, తాండూరుకు, పరిగికి, చేవెళ్లకు కృష్ణా నీళ్లు తీసుకొచ్చి రైతుల కాళ్ళు గడిగే బాధ్యత ఈ ప్రభుత్వానిది, కేసీఆర్ గారిదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరెవరో చిల్లరగాలు పోయి 4 కేసులు వేయంగానే 4 రోజులు ఎక్కువ పడుతుండొచ్చు, కానీ ఊకునేది లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఆగేది లేదు. వాళ్ళ లెక్క 55 ఏళ్ళు నీళ్లు దేనిక 55 ఏళ్ళు పట్టదు. కేసీఆర్ గారు మొండి నాయకుడు, జిద్దు నాయకుడు. మీకు తెలుసు, ఒక ఆయన అంటున్నాడు, ఏం చేస్తాడు కేసీఆర్,
16 మంది ఎంపీలు ఉంటే ఏం చేస్తాడు అంటుండు. ఏం చేస్తాడు? 2 ఎంపీలతోనే తెలంగాణ తెచ్చిన మునగాడు కేసీఆర్ గారు. అట్లాంటి కేసీఆర్ కు 16 మందిని అప్పచెప్తే ఏం చేస్తాడో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ 16గానే ఉండరు, ఇంకా దానికి ఇంకొక 150 మంది తోడయ్యే అవకాశం ఉంది. ఒకసారి మీరు దేశం మొత్తం చూడండి. 2014లో ఆనాడు నరేంద్ర మోడీ ఏదో ఉద్ధరిస్తాడు, చాలా గొప్పోడు అనుకొని దేశంలో చాలా పెద్ద ఎత్తున ఓట్లేసినారు. వేస్తే ఏం చేసిండు మోడీ గారిగో, మా అక్క చెల్లెలు ఇక్కడ ఉన్నారు, ఒకటి మాత్రం పక్కా చేసిండు. మా అక్క చెల్లెళ్ళు వాళ్ళ భర్తలకు తెలియకుండా 4 రూపాయలు దాచుకుంటారు పోపుల డబ్బాల. ఒక పోపుల డబ్బాల చేయి పెట్టిండు, వాళ్ళ నోట్లను మాత్రం రద్దు చేసిండు కదా, ఒకటి మాత్రం పక్కా చేసిండు, మిగతాది ఏం లేదు, అంత డంబాచారమే. డైలాగులు మాత్రం లంబా చౌడ ఉంటాయి. నిన్న వచ్చిండు నరేంద్ర మోడీ ఎక్కడికి? పాలమూరుకు వచ్చిండు, మహబూబ్ నగర్. ఓ పెద్ద పెద్ద డైలాగులు, మే చౌకీదార్ హూ అంటాడు. నేను ప్రధానమంత్రికి ఉండరా నాయన అంటే మే చౌకీదార్ హూ అంటాడు. ఒక్క మాట దయచేసి ఆలోచించాలని కోరుతున్నా. నిన్న పాలమూరుకు వస్తే వికారాబాద్ రైతులు ఎదురు చూసిండ్రు, ఏమన్నా చెప్తాడేమో. ఆ పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తా, 5 ఏళ్ళు పనిచేసినా కూడా మర్చిపోయిన మిమ్మల్ని తెలంగాణలోను, ఇప్పుడు మళ్ళీ ఏమైనా గెలిపిస్తే మళ్ళీ ఏమైనా మంచి పని చేస్తాను ఒక మాట చెప్తారేమో అనుకున్నా. ఏమి లేదు, చెప్పింది శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు, డైలాగులు తప్ప ఏమి లేదు. 4 గుల్కరాలు డబ్బలు వేసినట్టు డబ్బ సప్పుడు తప్ప ఏమి లేదు మోడీది. ఒక్క మాట మాత్రం పక్కా. నిన్న మోడీ గారు బాగా ఏదో గొప్పగా మాట్లాడిండు, మేమేదో పొడి చేస్తామని చెప్పి ఇక్కడ తెలంగాణ బీజేపీ నాయకులు పగటి కలలుగా అంటున్నారు. వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, मोदी साहब आपका कुछ नहीं होना है यहाँ पे। आप तेलंगाना में आके अगर जितना भी तकरीर करो, जितना भी कुछ भी बोलो, एक बात पक्का है, तेलंगाना आवाम में एक कहावत है, बेगाना शादी में अब्दुल्ला दीवाना అని. ఇక్కడ నీ బీజేపీతోని ఊదుగాలది పీరి లేవది, ఏమి కూడా ఫరక్ పడదు. ఏమన్నా చేసుకో, ఏమన్నా చెప్పుకో, తెలంగాణ ఎడ్డి తెలంగాణ గుడ్డి తెలంగాణ కాదు, తెలంగాణ చైతన్యమున్న తెలంగాణ.